హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే పొద్దున్నే లేచానమాట. లేచేవారైతే 6 అయితే దాటిపోయిందనమాట. అందుకని చెప్పేసి లేచి అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఎండాకాలం కదా, రాత్రి అనేది ఎక్కువగా ఉండడం లేదనమాట. నిద్ర వచ్చేసి సరిపోవడం లేదు. అందుకని చెప్పేసి నేను 6 దాటిన తర్వాత లేవడం జరిగిందనమాట. మా వాళ్ళైతే ఇంకా లేవలేదు. నేను ఫాస్ట్గా లేచేసి అయితే స్టార్ట్ చేశాను. ఎండ వచ్చేసి చాలా వచ్చిందనమాట. ఎండను చూస్తే బాగా టైం అయిపోతుంది అన్నట్టుగా వచ్చిందనమాట. నేను లేచి అయితే ఊడ్చుకుంటున్నాను. మా పిల్లలు లేచే వరకు అయితే బాగా టైం పడుతుంది. ఇక వాళ్ళు లేచే వరకు అయితే నేను చూపెడతాను, చూడండి ఈ వీడియోలో. ఇక అలానే ఇంటి ముంగట ఉన్న చెత్త అంతా ఊడ్చుకెళ్ళాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది నాకు ఊడవడం. అందుకని చెప్పేసి ఊడవడం మొత్తం క్లియర్గా పెట్టలేకపోయాను. ఎందుకంటే వీడియో వచ్చేసి లెంతీగా అయిపోతుంది కదా, అందుకని చెప్పి వీడియో అయితే లెంతీగా పెట్టలేదు. ఊడవడం అయిపోయిన తర్వాత పేడైతే తీసుకొని వచ్చుకున్నాను అనమాట. పేడ తీసుకొని వచ్చిన తర్వాత నీళ్ళల్లో అయితే వేసేసి కలిపేసుకుంటున్నాను. నీళ్ళల్లో కలిపేసిన తర్వాత అయితే వేసుకుంటాను అనమాట. రోజు ఖచ్చితంగా వేసుకుంటాను. ఎప్పుడో నాకు హెల్త్ బాగాలేనప్పుడు మాత్రం తప్ప నేనైతే మిగతా రోజులు అన్నీ వేసుకుంటాను ఖచ్చితంగా. వర్షం పడకపోయినా ఖచ్చితంగా నా ఇంటి దగ్గర అయితే రోజు పేడతోనైతే అలికైతే వేసుకుంటూ ఉంటాను. ఇక్కడ వచ్చేసి అయితే మా ఆయన అయితే సిమెంట్తోనైతే వేసాడనమాట. అక్కడ వచ్చేసి నీళ్ళతోనైతే కడుక్కుంటున్నాను. నీళ్ళతోని కడిగిన తర్వాత ముగ్గు అయితే వేసుకుంటున్నాను అనమాట. రోజు ఇలానే చేసుకుంటూ ఉంటాను. అందుకని చెప్పేసి వీడియో తీసి పెట్టాను అనమాట. చూసి నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు వచ్చేసి ముగ్గులు అయితే ఎక్కువ రావు. వచ్చినప్పుడు ఏదో కొంచెం కొంచెం ఇలా వేస్తూ ఉంటాను అనమాట. డైలీ వచ్చేసి చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటూ ఉంటాను. కానీ పండగ వచ్చే మాత్రం ఎప్పుడో కొంచెం పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటూ ఉంటాను అనమాట. ఇక డైలీ కదా, రోజు పెద్ద పెద్ద ముగ్గులు వేయాలంటే టైం వచ్చేసి వాటికే సరిపోతుంది. అందుకని చెప్పేసి నేనైతే చిన్న చిన్న ముగ్గులు అయితే వేసుకుంటూ ఉంటాను. వేసిన ముగ్గు అయినా కొంచెం బాగుండాలి కదా అని చెప్పేసి, చూసిన వాళ్ళకైనా నచ్చాలి కదా, అందుకని చెప్పేసి చిన్నగా ఉన్న బాగుండాలి కదా అని చెప్పేసి అయితే నేనైతే చిన్నగా వేసుకుంటూ ఉంటాను. టైం కొంచెం ఎక్కువ పడుతుందేమో కానీ బాగుంటే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ముగ్గులు వేసుకుంటాను ఖచ్చితంగా రోజు. ఒకవేళ ముగ్గు మంచిగా వచ్చింది అనుకోండి, నాకైతే ఆ రోజు నా ముగ్గుని కాసేపు చూసుకుంటూ ఉంటాను అనమాట. అటు వెళ్ళిన ఒకసారి ఇటు ముగ్గుని చూడడం, ఇటు వెళ్ళిన ఒకసారి ముగ్గుని చూడడం చూసుకుంటూ ఉంటాను అనమాట. మీరు కూడా అలానే చేస్తారా? అలాగా కామెంట్ అయితే చేయండి. ముగ్గు వేస్తే అటు వెళ్ళినప్పుడు చూడడం, ఇటు వెళ్ళినప్పుడు చూడడం చేస్తారా లేదా అనేది నాకైతే కామెంట్ చేయండి, నా వీడియో చూసిన వాళ్ళు. ఇక అక్కడైతే అలుకు వేసిన కాడైతే ముగ్గు వేసుకున్నాను. ఇక ఇక్కడ కూడా వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే ముగ్గు పెద్దగా వేయను, ఏమన్నా ఫ్లవర్ లాంటివి దించేసి వేసుకుంటాను అన్నమాట. ఇలా వేసుకున్నంత మాత్రం టైం అయితే ఎక్కువ పట్టదు అనమాట. అందుకని చెప్పేసి ఇలానే వేస్తాను రోజు. ముగ్గు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ముగ్గు వేసిన తర్వాత బ్రష్ అయితే వేసుకున్నాను. బ్రష్ వేసినంతసేపు పెరట్లోకి అయితే వీళ్ళైతే కూర్చున్నాను అనమాట. మా ఆయన బైక్ అయితే పెరట్లో పెట్టేశాడు. పెరట్ మొత్తం ఖాళీగా ఉందన్నమాట. ఇప్పుడు ఎండాకాలం కదా, పెరట్లో కొంచెం కూడా గడ్డి లేదు. అందుకని చెప్పేసి బయటికి వెళ్ళి అయితే కూర్చున్నాను. మా చిన్నబాబు అయితే వచ్చాడనమాట నా దగ్గరికి లేచి. ఇక నేనైతే బ్రష్ వేసుకొని కూర్చొని వీడియో తీసుకుంటూ ఉంటే వచ్చాడు. చూడండి, గాలికి తిరుగుతుంది కదా, అది వచ్చేసి చేసుకొని వచ్చాడనమాట. ఆడుకుంటున్నాడు. వాటిని పట్టుకొని తిరుగుతుంది కదా, అందుకని చెప్పేసి దాన్ని అయితే పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు అనమాట. మా పెద్దబాబు కానీ చిన్నబాబు కానీ అవి అయితే చేసుకొని ఆడుకుంటూ ఉంటారు. నేను వీడియో తీసేది చూసేసి మా చిన్నబాబు అయితే బైక్ మీద కూర్చోవడానికి అయితే వచ్చాడనమాట. చూడండి ఎలా వచ్చి నేను కూర్చోబెట్టి అని చెప్పేసరికి నేనైతే వాడిని బైక్ పైన కూర్చోబెట్టేశాను. నేను బ్రష్ వేసుకున్నాను కదా, వాడు చూడండి వాడు ఆడుకునేది చూపెడుతున్నాడు అన్నమాట. మీకు ఎలా ఉందని చెప్పేసి చూపెడుతున్నాడు. వాడు వీడియో కాల్ చూడడం కానీ, నేను వీడియో తీస్తుంటే చూడడం కానీ చేశాడనుకోండి, ఖచ్చితంగా వస్తాడు నా దగ్గరికి. ఇక ఆ తర్వాత అయితే
మా చిన్న బాబుని తీసుకొని వచ్చి ఇంట్లో కూర్చోబెట్టేసాను. ఫస్ట్ ఇక చాయ్ పెట్టేసిన తర్వాత అయితే ముఖం అయితే కడుక్కొని వచ్చిన తర్వాత చాయ్ పోసుకొని అయితే తాగుతున్నాను అనమాట. ఇక నేనైతే అప్పుడు ప్రశాంతంగా ఎవ్వరు లేరు నేను చాయ్ తాగుతుంటే. మా చిన్న బాబు పెద్ద బాబు వచ్చేసి లేచి అయితే ఆడుకోవడానికి వెళ్ళారనమాట. ఇక మా ఆయన కూడా పని ఉందని ఎటో వెళ్ళిపోయాడు. ఇక నేను ఒక్కదాన్నే ఉన్నానని చెప్పేసి వేడి ఛాయ్ తీసుకొని వచ్చి కూర్చొని అయితే ప్రశాంతంగా తాగుతున్నాను అనమాట. ఏ పని లేనట్టు కూడా. అప్పటికి ఇంకే పని కూడా కాలేదు. ఆకులు ఊడ్చేసి ముగ్గు పెట్టేసుకొని బ్రష్ చేసుకొని గిన్నెలు కూడా తోమేసుకున్నాను అనుకుంటా. అందుకని చెప్పేసి చాయ్ అయితే తాగేసాను. చాయ్ తాగిన తర్వాత రాత్రి అన్నం బాగా మిగిలిపోయి ఉండేను. అందుకని చెప్పేసి ఈ తాలిపన్నం అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇక తాలిపన్నం వేస్తే చల్లన్నం అనేది కొంత తొందరగా ఖరాబు కాదు కదా, అందుకని చెప్పేసి నేను తింటారులే పిల్లలు అని చెప్పి తాలిపన్నం అయితే వేసుకుంటున్నాను. లేకుంటే అలానే ఉంటే చల్లన్నం అనేది తొందరగా ఖరాబ్ అయిపోతుంది. అందుకని చెప్పి తాలిపు అయితే వేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ తాలిపన్నం అయితే వేసుకుందాం అనుకున్నా, మళ్ళీ వట్టిగా తింటే బాగుంటుందిలే అని చెప్పేసి 2 అయితే ఎగ్స్ అయితే తీసుకొని వచ్చి వాటిలో కొట్టి పోసాను అనమాట. అందులో అట్లా ఉంటే కొంచెం పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారులే అని చెప్పేసి 2 అయితే ఎగ్స్ ఉండే అవి తీసుకొని వచ్చి అయితే కొట్టి పోస్తున్నాను అందులో. అవి పోసిన తర్వాత కలిపేసిన తర్వాత అన్ని కారం పసుపు అన్నీ అయితే వేసుకుంటున్నాను అన్నమాట. కారం పసుపు వేసిన తర్వాత మొత్తం కలిపేసుకున్నాను. ఉప్పు కూడా వేసాను. ఇక ఇంట్లో ఉన్న వాటితోనే చేశాను అనమాట. ఇంకా అలా సపరేట్ ఏం వేయలేదు. ఇక వేసిన తర్వాత మొత్తం కలిపేసాను. కలిపి ఇక అయిన తర్వాత పిల్లలకైతే పెట్టేశాను. పిల్లలకి పెట్టిన తర్వాత పిల్లలు కూడా తినేశారు. అందరూ ఖచ్చితంగా మిగిలిన అన్నంతో ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు కదా. అట్టిగా వేస్ట్ చేస్తే ఏమొస్తుందో చెప్పండి. కింద పడేసినా కూడా అవి ఇవి వాలి ఖరాబ్ అయిపోతుంది కదా. అందుకని చెప్పేసి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అందరూ. మా పిల్లలు కూడా వచ్చేసారు. నేను ఇవి చేసేలోపు వాళ్ళకు కూడా పెట్టేసి వాళ్ళని కూడా తినేసిమని చెప్పాను. వాళ్ళు తిన్నది మాత్రం వీడియో తీయలేదు. ఎందుకంటే వాళ్ళు తింటూ ఉంటే వీడియో తీసాను అనుకోండి అటు ఇటు తిరుగుతూ తింటూ ఉంటారు అనమాట. ఒక్కడ ఉండి తినడం మానేస్తారు. ఇక నేను వీడియో తీసితే అలా ఉంటుంది. ఇక నేను మళ్ళీ వీడియో తీస్తున్నాను అని చెప్పి చూడండి తిన్న తర్వాత ఇలా ఆడుకుంటున్నారా పిల్లలు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.